పిల్లలు, ఈరోజు మనం ఒక దారుశిల్పి రాక్షసుకు ఎలాంటి సహాయం చేసి రాగి జలపాత్రను పొందాడు, ఆ రాగి జలపాత్రతో ఏమి సాధించాడు, అది రాజ్యానికి ఉపయోగపడేలా ఏమి చేశాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు ప్రతిఫలం. విరాచి శర్మ, అర్చిత శాస్త్రి ఇద్దరు మిత్రులు. విరాచి శర్మ దేవాలయ పూజారి, అర్చిత శాస్త్రి దారుశిల్పి. వారిరువురు ఒకరోజు ఒక పెద్ద తోటలోకి వెళ్ళి రాతి ఆసనంపై కూర్చొని కబురు చెప్పుకుంటున్నారు. ఆ చుట్టుపక్కల పచ్చని చెట్ల పొదలతో చల్లని వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇంతలో వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు వినిపించింది. అటువైపు చూస్తే ఎవరూ లేరు. ఒక పొద మాత్రం ఉంది, చాలా దట్టంగా ఉంది. విరాచి శర్మ ఆ పొదలోకి వెళ్ళి చూశాడు. మూత బిగించి ఉన్న ఒక సీసాలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను మూతను తీశాడు. అందులో నుంచి రాక్షసుడు బయటికి వచ్చాడు. ఆకలి, ఆకలి, నేను నిన్నే ఆహారంగా తీసుకుంటా, నీవు నాకు ఆహారంగా రా అంటూ అరవటం మొదలుపెట్టాడు. ఆ అరుపులకి, కేకలకి భయపడి విరాచి శర్మ పరుగు లంకించుకున్నాడు. అంతలో అర్చిత శాస్త్రి చూసి ఆ రాక్షసుతో ఇలా అన్నాడు: ఎవరు నీవు? ఆ సీసాలో ఎందుకు ఉన్నావు? అందుకు సమాధానంగా, నేను ఒక మునిశాపం వలన ఈ సీసాలో ఉండిపోయాను. ఆ మూత తీయటం వలన శాప విమోచన పొంది బయటికి వచ్చాను. మరి నీకు శాప విమోచన కలిగించిన వారిని భయపెడితే ఎలా? అంత పెద్ద శరీరం ఆ సీసాలో ఎలా పట్టింది అని అనుమానంగా అడిగాడు. నీ చేతిలోని సీసాను నాకు ఇవ్వు, అందులోకి వెళ్ళి చూపిస్తా అని అన్నాడు రాక్షసుడు. రాక్షసుడు సీసాలోకి వెళ్ళగానే అర్చిత శాస్త్రి ఆ సీసాకు మూత పెట్టాడు. వెంటనే రాక్షసుడు, నన్ను సీసా నుండి విడిపించు అని అడిగాడు. అందుకు అర్చిత శాస్త్రి, నిన్ను సీసా నుంచి విడిపిస్తే నన్ను చంపవని నమ్మకం ఏమిటి అని అడిగాడు. నేను చంపను, నీకు ఒక దివ్యశక్తి ప్రసాదిస్తాను, అది ఒకసారికే పనిచేస్తుంది. నన్ను సీసాల నుంచి విడిపించు, నన్ను నమ్ము అని ప్రాధేయపడ్డాడు రాక్షసుడు. అలానే రాక్షసుడిని విడిపించాడు. అంత రాక్షసుడు బయటికి వచ్చి ఒక చిన్న రాగి జలపాత్రను సృష్టించి అర్చిత శాస్త్రికి ఇచ్చాడు. ఈ జలము తీసుకొని ఏ వస్తువు మీద కానీ చెట్టు మీద కానీ చల్లితే అది అంతా బంగారంగా మారుతుంది. ఇది ఒక్కసారికే పనిచేస్తుంది, నీవు దీన్ని జాగ్రత్తగా వాడుకో అని చెప్పి రాక్షసుడు మాయమైనాడు. అర్చిత శాస్త్రి ఆ జలమును తీసుకువెళ్ళి తన ఇంటి పెరట్లో ఉన్న పెద్ద జామ చెట్టు మీద చల్లాడు. ఆ జామ చెట్టు ఆకులు, కొమ్మలు, పళ్ళు అన్నీ ఒక క్షణంలో బంగారంగా మారిపోయాయి. ఆ బంగారాన్ని రోజు కొంచెం పట్టణానికి వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకొని ఆ డబ్బుతో మంచి భవనాన్ని నిర్మించుకున్నాడు. చక్కని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాగే కొంత బంగారాన్ని తన మిత్రుడు అయిన విరాచి శర్మకు కూడా ఇచ్చి దానితో మంచి ఇల్లు నిర్మించుకోమన్నాడు. ఆ చెట్టు బంగారం అందరికీ ఎలా ఉపయోగపడేలా చేయాలని ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారికి జరిగిన విషయం, తన జామ చెట్టు బంగారంగా మారటం అన్నీ వివరించాడు. దాన్ని రాజుగారు తీసుకొని తన రాజ్యంలోని ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరాడు. దానికి రాజు అంగీకరించాడు. రాజుగారు
అచ్యుత శాస్త్రి నీతికి నిజాయితీకి తనకు బహూకరించిన బంగారు జామ చెట్టుకు ప్రతిఫలంగా తన రాజా ఆస్థానంలో దారుశిల్పాచార్యునిగా ఉన్నత పదవిని ఇచ్చాడు. సేవకులను సమకూర్చాడు. తనకి నచ్చిన కన్యతో అతనికి వివాహం జరిపించాడు. పిల్లలు రాగి జలపాత్రను దారుశిల్పి రాజుగారికి ఇచ్చి రాజ్యంలోని ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరాడు అని తెలుసుకున్నాం కదా. దానికి ప్రతిఫలంగా రాజుగారి ఆస్థానంలో దారుశిల్పాచార్యుడి పదవిని పొందాడు కదా. ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, మనం చేసే సహాయానికి ప్రతిఫలం ఎప్పుడూ దొరుకుతుంది. అదే ఈ కథలోని నీతి.